ప్లాస్టిక్ భూతాన్ని తరమకపోతే మానవాళి మనుగడ ప్రశ్నార్థకమేనన్నారు కరీంనగర్ మేయర్ కొలగని శ్రీనివాస్. ప్లాస్టిక్ భూతం ప్రపంచ మానవాళినే కాకుండా జీవకోటి మనుగడను ప్రశ్నార్థకం చేస్తుందని, ప్రతి పౌరుడు విధిగా ప్లాస్టిక్ రహిత జీవన విధానాన్ని పాటించాలని సూచించారు. కరీంనగర్ మేయర్ క్యాంప్ ఆఫీసులో శాతవాహన లయన్స్ క్లబ్ నిర్వహించిన ప్లాస్టిక్ బ్యాగు రహిత సమాజ నిర్మాణం జరగాలనే ఉద్దేశంతో తయారు చేసిన గోడ పత్రికను మేయర్ ఆవిష్కరించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం క్లబ్ చూపుతున్న చొరవను మేయర్ ప్రశంసించారు. మురికి కాలువలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి ఉన్నాయని, వాటిని తొలగించడానికి కార్పొరేషన్ సిబ్బంది ఎంతో శ్రమించవలసి వచ్చిందని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ సుస్థిర హరిత జీవన శైలిని అలవర్చుకోవాలని, లేని పక్షంలో క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు తప్పదని హెచ్చరించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం చైతన్య కార్యక్రమాలు పెట్టేందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు నగర పౌరులు ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. బ్యాగు రహిత దినోత్సవం పురస్కరించుకొని మన శాతవాహన లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ గారి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన శాతవాహన లయన్స్ క్లబ్ ఆఫ్ మెంబర్స్ అందరినీ నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, అభినందిస్తున్నాను. సమాజంలో ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఇట్లా ప్లాస్టిక్ రహిత దాని గురించి మనం ప్రజల్లో చైతన్యం వచ్చే విధంగా పోస్టర్ ఆవిష్కరించడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఆధునిక యుగంలో మనం ప్లాస్టిక్ అనేది ఎక్కువ ఉపయోగించుకోవడం జరుగుతుంది. మనం మొన్ననే చూసినట్టయితే మనం సిల్ట్ కార్యక్రమంలో భాగంగా డ్రైనేజీలలో ఎక్కడైనా సిల్ట్ తీద్దామని ఓపెన్ చేస్తే, డ్రైన్ లైన్ ఓపెన్ చేస్తే మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలు అధిక సంఖ్యలో టన్నుల కొద్ది తీయడం జరుగుతుంది. దీన్ని మనకు ఎందుకంటే ఈ రానున్న భవిష్యత్తులో మనకు అనారోగ్యం పాలవుతూ మనం ఈ పర్యావరణం దీంతో ప్లాస్టిక్ తోని ఇబ్బంది అవుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో ప్రమాదకర రోగాలు రావడం జరుగుతుంది ప్లాస్టిక్ వ్యర్థాలతోని. నేను ఈ జూలై 3 ప్లాస్టిక్ రహిత బ్యాగు రహిత దినోత్సవం వ్యతిరేకంగా దీనికి మేము ఒక్కటే కోరేది ఏంటంటే, నగర ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, మనం ఈ ప్లాస్టిక్ ను సాధ్యమైనంత వరకు తక్కువ వాడుకొని మన ఆరోగ్యాన్ని